తక్కువ 23 లక్షలు నా భార్య యొక్క నగలు తాకట్టు పెట్టుకొని నేను, నా భార్య, నా కుటుంబ సభ్యులు, నాతో పాటు బతికే అందరి కోసం, మా పిల్లం బిడ్డలను పోషించుకోసం మా పుట్టగూడు కోసం మేము ఉన్న నగలు తాకట్టు పెట్టుకొని బతుకుతుంటే ఈ రోజు వీళ్ళు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి చెప్పాడని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మద్యపానానికి సంబంధించిన నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది శాసన సభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకుని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా రౌడీలుగా మారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అవినీతి పరులుగా మారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మాఫియా కింగులు అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంతరాజులుగా దండనాయకులుగా తయారయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం చేతకానప్పుడు ఎందుకంటే జీవోలు ఇంప్లిమెంటేషన్ చేయడం చేతకానప్పుడు ఎందుకండి జీవోలు వదిలి మమ్మల్ని నాశనం చేయడం కోసమా? మీకు జీతాలు వస్తున్నాయిగా, మీకు ప్రజాప్రతినిధులకి అన్నీ వస్తున్నాయి కదా. నేను ఇంకొక 10 నిమిషాల్లో నా యొక్క తండ్రులు తీసుకోబోయి చెప్తున్నానండి. ఇక్కడే పెట్రోల్ తీసుకొని పోసుకొని వస్తానండి.